శ్రమ తీసుకోవయ్యా అయ్యా దేవుతురా అందరికన్నా అటువంటి ఎత్తు కనిపించుండు కుబీరుడు పార్వతమ్మడు కుబీరుడు చేతికి శ్రమిస్తున్నాడు వస్తున్నాయినా 100 మంది దేవతలు అందరికి చెమ్ములై పుడతాయి 10 వద్ద బిడ్డాయి రాలేదా ఓ పార్వదేవి నాకు చెమ్ము రాలేదు ఓ పార్వదేవి ఎవరికి రాలే అన్ని పార్వదేవి అందరికీ సంబంధించినవా ఏమన్నారో మాతోడు పడగలు రాలా అంటాను ఇప్పుడు అంటే మాగా మీరు ఎట్లా వచ్చాంట మర్చిపోయినా మర్చిపోయినా ఇప్పుడు పీటలు కూర్చోడు పీట పక్క పెట్టుకోవాలి కనిపించకుండా ఎంత పెట్టుకుంటా మేమన్నట్టుగా రాలే పార్వతి రాలే పీట రాలే అంట మాట స్వర్ణం చెప్తాం నాకు అనుమానుకున్నది వీటిలో అడగం దేవా అప్పుడు దేవాలయం ఎదురు పెట్టి అయ్యా అటువంటి కుబేరుడు చూడు ఒక పీట వేసినప్పుడు 100 మంది దేవతలు పీటలు పుడుతున్నాయారా 100 మంది దేవతలన్నా పీటలు ఇచ్చి పక్క పెట్టిన కడిపేయకుండా కాదా అయ్యా దేవతరా ఒక పీట పీట చేరాలేదయ్యా అరే నాకు రాలేదు పీట నాకు రాలే పార్వదేవ మాకు ఎవరికి పీటలు పుట్టారో రాలే అల్లి పార్వదేవి ఇగో 100 మంది దేవుళ్ళకి వచ్చినవా పీట చెడగొడతాను సాట పెడతారు మర్యాద చెప్తాను నేను వెళ్ళిపో వెళ్ళిపోరా ఒక మాట ఇప్పుడు మీరు ఎట్లా వచ్చి అంటున్నాయ్యా అంటే కొట్టులో పెట్టి లేదు మీరు ఎట్లా వచ్చి అంటే అన్నం పడుతుంది అయ్యా దేవుడురా ఒక్కరికి అన్నం పెడుతుంది అయ్యా దేవుడురారా ఒక మాటనయ్యా అయ్యా అన్నం వచ్చే చూసుకుంటే మరి ఇస్తారు అందరికి వచ్చిన రాడా అన్న గాని ఆ కుదురుడు వచ్చిందని చెప్పారు అన్నం చూడ అదే ప్రకారం శాఖం ఆడవాడు రాలేని వీళ్ళన్న గాని అందరికి వచ్చిన తల్లి వాళ్ళు అబద్ధం ఆడతారు అది పుండకూరళ్ళు అని కుదురుడు అన్నాడు అన్నప్పుడు చూడు అన్నం వచ్చినాక తల్లి పార్వతమ్మ ఏమి చేసింది అన్నం పెట్టింది చాకాలేసి సరే ఆ చేతి ఉన్నది అని అదే నీళ్ళు ఆ చూడ పెడతా ఉన్నదాట అందరికీ అన్నం పెట్టినాక ఇప్పటికైనా
ఎప్పటికైనా పోసమ్మ పడి పెట్టినా మనం ఏ దేవుడికైనా పడి పెట్టినా కానీ పడి పెట్టి నీళ్ళ విపితే మనకు మోక్షం ఆట అన్నం పెట్టింది అంత నీళ్ళ వింపింది అన్న వదిలి అందరికి ఆనాడనైనా అన్నం తింటూ అన్నప్పుడు దేవుడు ఏమనుకున్నారు భారతమ్మ ఓడిపోలేదు పరమేశ్వరుడు ఓడిపోలేమని ఓడిపోతట్టు వారి ఎక్కడ ఓడియాలని అక్కడిక్కడ ఆలోచన చేస్తారు దేవతలంతా ఏమంటాడు కుబిరుడు నాకు పక్క మా అందరన్నావు నీకే దొరుకుతు తింటూ నీ కడుపాడే గాని అరే నువ్వు ఎప్పుడు తిన్నావురా ఏం తిని మీరు పక్క తిన్నట్టున్నారు మీరు పెక్క తిన్నారు ఇంటికాడ నేను తినలే నీ పూట కూతురు చేయడోని నా కడుపు పక్క గర్వం నిన్ను ముస్తారు ఆగరా ఎందుకు వచ్చి దాకా రాస్తున్నాడు మరి అరే ఆగు అన్నాడు తల్లి పార్వతీదేవి ఒక్క మాట చెప్తాన్నా మరి అన్నం తింటావు కానీ ఒక్క మాట అడిగితే నీకేమైనా కోపమా నీకు అటువంటి ఏం కోపం లేదండి నేను మాట అడిగినాక మాటకు అర్థం చెప్పినాక అన్నం తింటే వెళ్ళిపోతావా బాధపడకూరి ఏ మాట నేను అభికరించిన నాతో చెప్పు బాబు పార్వతీదేవి ఒక్క మాట అంటే అమరం చేసుకోవద్దు నీకు ఇంటి వాళ్ళు ఎందరు బయట వాళ్ళు ఎందరు కోపానికి వచ్చింది ఇంటి వాళ్ళంటే నా భర్త అనుకుంటా బయట వాళ్ళని మరి నోడికైతే ఒక్క నా భర్త తెలిసే ఉంటే నీ తన పని కొడతాడు ఇంటి వాళ్ళంటే నా భర్తలు కూడా బయట వాళ్ళని మనం మీ నోడికి ఎట్లా వచ్చాయ్యా ఒకవేళ నా భర్త తెలిసిన పండు కొడుతుడు ఆ మాట ఎట్లా మాట్లాడినవయ్యా ఇంటి వాళ్ళంటే నీ గర్భాలు పుట్టినది కొడుకులు ఎంతమంది మరి అటువంటిదైనా నువ్వు దచ్చినాడు అటువంటి కుండబడి ముందు నడిచి దాని కలవ చేసుకునే కొడుకులు అంటారు ఇంటి వాళ్ళంటేనైనా బయట వాళ్ళంటే ఓ తల్లి మన ఇంటి ఆడిబిడ్డ ఎన్ని రోజులు చదువుకున్నా కానీ ఓడి రంచిన పొట్టు శ్రీకంఠ బాల అప్పకల్ల బిడ్డలు చదువుకుంటే అల్లుల బాలైపోతారు అక్కడ అన్నాడు కానీ ఒక్కడన్నా ఇక్కడ ఆడదాన్ని బతకని లేదు ఎన్ని రోజులు బతికినా ఆడదాన్ని ఒక్కరు అత్తగారింటికనే పోతే కానీ వారింటికనే మాట బయట వాళ్ళంటే నీ గర్భాన వచ్చిన బిడ్డలు ఎంతమంది ఇంటి వాళ్ళంటే నీ కొడుకులు ఎంతమంది అని నేను తల్లి పార్వతీదేవి నీకు కొడుకులు ఎంతమంది నీకు బిడ్డలు ఎంతమంది అంటే అన్ని పంజాల్లో గెలుతున్నాయి అని ఈ ఒక్క పంజంలోనా నాకు కొడుకులుండబడే కొడుకుల పేరు చెప్పన్నా నాకు బిడ్డలుండబడే బిడ్డల పేరు చెప్పనా అని అవ్వా కన్న తల్లి తోడవమ్మా నారాయణ కన్న తల్లి తోడవమ్మా నారాయణ అయ్యా గుట్టూరు గురు నాదే దొరడమేనా గుట్టూరు గురు నాదే దొరడమేనా నా భక్తు వేణమన్ను వయ్యా తగలారా భక్తు వేణ దొమ్ము వయ్యా నారాయణ భగవంత నాకు కొడుకు ఉండబడి కొడుకు పేరు చెప్పన్నా నాకు బిడ్డలు పడి బిడ్డల పేరు చెప్పనా అమ్మా అయ్యో నిన్న పండాడు కాకపోతలేని చెట్టు అల్లడి ఎందుకు బతికెందుకు తక్కువ మండల ఓరే దండరారా కొడుకు చేత ఉండే రారాయినా కొడుకుల బాల ఓరే దండరారా బంగారం ఉండే రారాయినా ఆడవిల్ల తంతులేదే అమరారా మారి వినవగాదే రారాయినా
తల్లులారా భగవంతా సాగులేత కాదు మూడు కాదు నా భర్త ప్రాణమోతే నాకు ముందు నడిచేటువంటి కొడుకు లేడు ఎడక మర్రయ్యాడు బిడ్డ లేకపోయినా ఎప్పటికల్లా ఏ ఊరు పోని ఏ పల్లె పోని ఊళ్ళో ఉన్నదో కొంత ఓ బిడ్డ నీకు భూములు ఏపడున్నాయి నీకు జాగలు ఏపడు ఏ తల్లి ఏదో పోదు ఏ తల్లికి ఫస్ట్ మాట మంచి చెడు పడినాక నీకు కొడుకులు ఎంతమంది నీకు బిడ్డలు ఎంతమంది నాకు కొడుకులు ఉండేవాడికి వేరే చెప్పుకుందురా ఉండేవాడికి చెప్పుకుందురా లోకం మీరందరూ కొడుకులున్నారు బిడ్డలున్నారు ఉన్నారు కానీ నా బాబి గారు వాళ్ళ ముందు నాకు కొడుకులు నాకు బిడ్డలు లేకపోయినావా అమ్మ కన్న తల్లదో అమ్మ ఓ దేవుడా అయ్య కంటే కలపుట్టడా దాదా బిడ్డరా అయ్యా కన్ను వడ్డీ తల్లురారా నాకు అమ్మ పిలువ కాదే రాగిరా అయ్యా అడవిల్లలేక బాయే తల్లురారా నాకు బాబాని పిలువ కాదే రాగిరా అయ్యా కోయిల కొడుకులన్నా రాదులేరు అరగంట సేపు అడవిలో కనగంట అప్పుడు కన్ను ఏమిరా భగవంత ఇవాళ నాకు ఒక్క కొడుకు ఉంటే నా కొడుకు పేరు ఘనంగా పేరు చెప్పుకుంది నాకు ఒక బిడ్డ ఉంటే నా బిడ్డ పేరు ఘనంగా పేరు చెప్పుకుంది నాకు కొడుకు లేరు నాకు బిడ్డ లేరు అయ్యా దేవుదురా ఒక్కరి సెమ్మితాన్ని సెమ్మును ముట్టి ఒక్కరికి ఇస్తారు తనకి ఇస్తారు ముట్టి ఒక్కరికి అన్నమే తనకి అన్న ముట్టి కానీ నా పాపి గర్భవాసం ఉంది నా కోరిన కొడుకునే అవసరం బిడ్డ లేరు నాన్న చిన్న వయసున్న కాంతరాలు అయినా కడుబండలే అన్నప్పుడైనా గుడ్డు రాసే దాన్ని పెట్టినా మేము తిన్నా గాని పెద్ద వీధి పెద్ద మూతాల పుట్టదమ్మా రామ 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 నువ్వు ఎన్నడు కొడుకుని అంటావా నువ్వు ఎన్నడు బిడ్డలు అంటావా కన్ననాడు అటువంటి నాకు శుభలేఖలు వంపు మరి 21 రోజులు అటువంటి అయినా పుట్టు కూసాలు పట్టుకొని పుట్టంగిలు పట్టుకొని కట్టాలి కానికలు పట్టుకొని వస్తావు ఈ రోజు అన్నం కానాడు తింటావు కానీ నీటి కడని అన్నం తినమన్నదే వెళ్ళిపోతున్నా